కూడా వీళ్ళు ఉండేవారు. వీళ్ళు చాలా కష్టపడి డబ్బులు సంపాదించేవారు. ప్రస్తుతం ఉన్న సమాజంలో హిజ్రాలు మనుష్యులను లేదా ఏవైనా సంస్థలను బెదిరించి లేదా భయపెట్టి ఒత్తిడి చేసి డబ్బులు లాక్కుంటున్న సందర్భాలు మనకు అనేకం కనబడతాయి. కానీ గతంలో ఇలాంటి పరిస్థితి లేదు. ఎంతో కష్టపడి పనిచేసేవారు. అందుకు అనుగుణంగా డబ్బులు తీసుకునేవారు. ఒకసారి గతాన్ని గమనించినట్లయితే బాగా డబ్బున్న కుటుంబాలలో ఉన్న మహిళలకు సంరక్షకులుగా వీళ్ళు వ్యవహరించేవారు. వారి కింద సేవకులకు పనిచేసేవారు. దీంతో కాలంలో పాలకులు కూడా వీరిని ఎంతగానో నమ్మేవారు మరియు వీరిపై ఎంతో నమ్మకం ఉంచేవారు. నపుంసకులుగా పుట్టిన తరువాత మళ్ళీ పునర్జన్మ వేడుక చేసేవారు. దీనినే నిర్వాణ అని కూడా అంటారు. ఈ వేడుకలో భాగంగా వారి యొక్క శరీరం నుండి పురుషాంగాన్ని మరియు వృషణాలను తొలగిస్తారు. దీంతో అసమర్థుడైన పురుషుడు కాస్త సమర్థవంతమైన